గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు మనం శాతవాహనుల యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. అసలు ఈ శాతవాహనులు అనేవాళ్ళు దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్రతో ఈ శాతవాహనులతో ప్రారంభమైందనమాట. అంటే మన దక్షిణ భారతదేశంలో ఈ రాజకీయ చరిత్ర అనేది శాతవాహనులతోనే ప్రారంభమైంది. ఈ శాతవాహనులకి శాలివాహన, శాతవాహన, శాతవాహన, శాతకర్ణి అను పదాలు సమానార్థంగా ఉపయోగించబడ్డాయన్నమాట. అయితే పురాణాల్లో శాతవాహనులను ఆంధ్రభృత్యులు అని పేర్కొనడం జరిగింది. పురాణాల్లో శాతవాహన అంటే ఈ శాతవాహన అనే పదము ఎక్కడా ఉపయోగించలేదన్నమాట. అంటే ప్రయోగం అనేది ఎక్కడా లేదు ఈ శాతవాహన అనే పదం అనేది. అయితే శాసనాల్లో శాతవాహన అనే పదాన్ని మాత్రమే ప్రయోగించారు. ఈ పదాన్ని మాత్రమే ప్రయోగించారు. ఇక భాగవత పురాణంలో ఒక శ్లోకంలో శాతవాహన వంశస్థాపకుడు ఆంధ్రజాతీయుడు అని పేర్కొనబడింది. భాగవత పురాణాల్లో ఆంధ్రజాతీయుడు ఈ శాతవాహన వంశస్థాపకుడు అని పేర్కొందనమాట. అయితే శాతవాహనుల తొలి రాజధాని కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం. శాతవాహనుల యొక్క రెండవ రాజధాని ధాన్యకటకం అన్నమాట. ధాన్యకటకం ఇది ధరణికోట దగ్గరలో ఉంది. అదేవిధంగా శాతవాహనుల యొక్క మూడవ రాజధానికి వచ్చినట్లయితే ప్రతిష్టానపురం అనేది మూడవ రాజధాని. ఇది మహారాష్ట్రలో ఔరంగాబాద్ దగ్గరలో ఉన్నది. దీన్ని ఫైఠాన్ అని కూడా అంటారన్నమాట. అయితే ఈ ధాన్య కటకానికి మరొక పేరు ధరణికోట, అంటే ప్రస్తుత పేరు. అదేవిధంగా శాతవాహనుల సమయంలో శాతవాహనుల పేర్లను తొలిసారిగా ప్రస్తావించబడిన కొన్ని శాసనాలు అనేవి మనకి ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే హతిగుంప, గిర్నార్, తలగొండ మొదలగు శాసనాల్లో శాతవాహనుల యొక్క పేర్లను తొలిసారిగా ప్రస్తావించబడ్డాయి అన్నమాట. అయితే మన పురాణాల్లో పేర్కొనబడిన శాతవాహనుల సంఖ్య 30 మంది. ఈ 30 మంది శాతవాహనులు మాత్రమే పురాణాల్లో పేర్కొనబడింది. వాయు పురాణంలో పేర్కొనబడిన శాతవాహనుల సంఖ్య 17 మంది వాయు పురాణంలో. అదేవిధంగా శాతవాహనుల నాణేలు మరియు శాసనాలు మొట్టమొదటిగా పశ్చిమ దక్కన్ ప్రాంతంలో లభించాయి. నాణేలు మరియు శాసనాలు పశ్చిమ దక్కన్ ప్రాంతంలో లభించాయి. ఆంధ్రదేశంలో కనిపించిన శాతవాహనుల శాసనాలలో మొదటి శాసనం వాసిష్ఠపుత్ర పులమావి వేయించినదన్నమాట. అంటే ఈ ఆంధ్రదేశంలో కనిపించిన శాసనాల్లో మొదటిది ఏదైతే ఉందో ఆ శాసనం వాసిష్ఠపుత్ర పులమావి అనే అతను వేయించారన్నమాట ఈ మొదటి శాసనాన్ని. సంస్కృత గ్రంథమైన అభిధాన చింతామణి శాతవాహన అనగా సుఖప్రదమైన వాహనం కలవారు అని పేర్కొనబడింది అనమాట. సంస్కృత గ్రంథమైన అభిధాన చింతామణిలో శాతవాహన అనగా సుఖప్రదమైన వాహనం కలవారు అని అభిధాన చింతామణిలో పేర్కొనబడింది. కథా పరిత్సాగంలో సాత అనే యక్షుడిని
వాహనం కలిగిన వారు శాతవాహనులని పేర్కొనబడింది అనమాట. అంటే కథా పరిత్సాగంలో సాత అనే యక్షుడిని వాహనంగా కలిగిన వారు శాతవాహనులు అని పేర్కొనబడింది అనమాట. హేమచంద్రుని వ్యాకరణంలో శాతవాహన అనే పదానికి శాతవాహన అనే పదము అపభ్రంశ రూపంగా పేర్కొన్నదన్నమాట. ఈ శాతవాహనకి శాతవాహన ఏంటంటే భ్రంశ రూపంగా పేర్కొంది. అయితే ఇదే గ్రంథంలో శాలివాహన అనే పదానికి శాతవాహన అనే పదం అపభ్రంశ రూపంగా పేర్కొనబడింది. అయితే శాతవాహనుల గురించి వివరించే శాసనాల గురించి తెలుసుకుందాం. శాతవాహనుల గురించి వివరించే శాసనాలు. వీరి యొక్క శాసనాలకు వచ్చినట్లయితే, ఒకటి నానాఘట్ శాసనం, రెండు నాసిక్ కార్లే శాసనం, మూడు హతిగుంప శాసనం, నాలుగు గిర్నార్ శాసనం, ఐదు తలగొండ శాసనం, అదేవిధంగా ఆరు కన్హేరి శాసనం, ఏడు మౌకదని శాసనం అన్నమాట. ఈ శాసనాల గురించి ఇప్పుడు సంపూర్ణంగా తెలుసుకుందాం. అయితే ఈ శాసనాల గురించి నానాఘట్ శాసనం అనేది శ్రీముఖుని గురించి వివరించబడింది అన్నమాట. ఇక్కడ ఈ శాసనాన్ని దేవి నాగనిక వేయించింది. దేవి నాగనిక. అయితే దేవి నాగనిక మొదటి శాతకర్ణి యొక్క భార్య. ఎవరి భార్య అంటే మొదటి శాతకర్ణి. ఈ శాసనం ప్రాకృత భాషలో రాయబడింది. అయితే ఈ శాసనంలో మొదటి శాతకర్ణి యొక్క విజయాల గురించి, ఎవరైతే ఈ మొదటి శాతకర్ణి ఉన్నారో అతని యొక్క విజయాల గురించి ప్రస్తావించారన్నమాట. అదేవిధంగా నాసిక్ కార్లే శాసనాలకు వచ్చినప్పటికీ ఈ శాసనం అనేది గౌతమి బాలశ్రీ వేయించిందనమాట. అయితే ఈ గౌతమి బాలశ్రీ గౌతమి పుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ అన్నమాట. ఈ గౌతమి బాలశ్రీ ఎవరంటే గౌతమి పుత్ర శాతకర్ణి తల్లి. ఈ గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ. ఈ శాసనంలో గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క విజయాలు, ఇతని యొక్క విజయాలని గురించి ప్రస్తావించారన్నమాట. అయితే గౌతమి పుత్ర శాతకర్ణి గల బిరుదులు ఏకబ్రాహ్మణ ధన కటకస్వామి, త్రిసముద్ర తోయ పీతవాహన బెనక కటకస్వామి అనే బిరుదులు అనేవి ఉన్నాయన్నమాట. ఇతనికి ఉండే బిరుదులు ఏంటంటే ఏక బ్రాహ్మణ
ధన కటక స్వామి, త్రిసముద్ర తోయ పీత వాహన బెన కటక స్వామి అనే బిరుదు ఉన్నదనమాట ఈ గౌతమిపుత్ర శాతకర్ణికి అనమాట. అయితే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి తన రాజ్యాల భాగాల గురించి కూడా వివరించబడింది అనమాట. దీంట్లో ఆ రాజ్యాలు ఏంటంటే సిరితన, దీన్నే శ్రీశైలం అంటారు, ఇది ప్రస్తుత రాయలసీమలో ఉందన్నమాట. అదే మహేంద్ర, ఇది తూర్పు కనుమల్లో ఉంది. అదేవిధంగా అస్సక, ఈ అస్సక అనేది నేటి తెలంగాణలో ఉందన్నమాట. ఇవి అనేవి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రాజ్య భాగాలన్నమాట. ఇక కార్లే శాసనంలో శాతవాహన కుల అనే పద ప్రయోగం అనేది కలదనమాట. ఈ కార్లే శాసనంలో శాతవాహన కుల అనే ప్రస్తావన అనేది జరిగింది. ఇక హంతిగుంప శాసనం, ఈ శాసనాన్ని సేది వంశానికి చెందిన కళింగ కారవేలుడు వేయించాడనమాట. కళింగ కారవేలుడు ఇతను ఏ వంశానికి చెందిన అతను అంటే సేది. ఇక ఈ కళింగ కారవేలుడు మొదటి శాతకర్ణికి సమకాలికుడుగా భావించబడతాడనమాట. ఈ ఎవరైతే ఉన్నారో ఈ మొదటి శాతకర్ణికి సమకాలికుడిగా భావించబడతాడు. ఏలూరు సమీపంలో గంటుపల్లి వద్ద కళింగ కారవేలుని శాసనం అనేది బయటపడింది అనమాట. ఇది కళింగ కారవేలుని శాసనము ఏలూరు సమీపంలో గంటుపల్లి వద్ద ఇతని యొక్క శాసనం అనేది బయటపడింది అనమాట. ఇక గిర్నార్ శాసనంకి వచ్చినట్లయితే ఈ శాసనాన్ని శకరాజైన రుద్రదాముడు వేయించాడనమాట. రుద్రదాముడు ఈ శాసనాన్ని, గిర్నార్ శాసనాన్ని, ఈ శాసనంలో శాతవాహన రాజుల యొక్క పేర్లు, ఎవరైతే ఈ శాతవాహనులు ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు అనేవి ప్రస్తావించబడ్డాయి అన్నమాట. ఇక తలగుండ శాసనంకి వచ్చినట్లయితే ఈ శాసనాన్ని కదంబ శాంతివర్మ వేయించాడు. ఈ కదంబ శాంతివర్మ ఈ శాసనాన్ని వేయించాడు. ఈ శాసనంలో శాతవాహన రాజుల యొక్క పేర్లు కూడా ఇచ్చేసారు. అంటే ఇప్పుడు శాతవాహన రాజుల యొక్క పేర్లు 2 శాసనాల్లో ఇచ్చేశారు. ఏంటంటే గిర్నార్ శాసనం, తలగొండ శాసనం. ఈ వేయించింది మాత్రం గిర్నార్ని రుద్రదాముడు, తలగుండ శాసనాన్ని కదంబ శాంతివర్మ అనమాట. ఇక కన్హేరి శాసనంకి వచ్చినట్లయితే ఈ శాసనాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడనమాట. యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇక మౌకధని శాసనంకి వచ్చినట్లయితే ఈ శాసనాన్ని 3వ పులమావి అనే అతను ఈ శాసనాన్ని వేయించాడు. ఈ శాసనం బళ్ళారి అంటే ప్రజెంట్ కర్ణాటక ప్రాంతంలో ఉందన్నమాట ఈ శాసనం అనేది. ఇక శాతవాహనుల యొక్క నాణ్యాల గురించి తెలుసుకుందాం. ఈ శాతవాహనుల యొక్క నాణ్యాలు గురించి తెలుసుకున్నట్లయితే ఈ శాతవాహనుల నాణ్యాలు మొట్టమొదటిసారిగా పశ్చిమ దక్కన్ ప్రాంతంలో లభించాయి. ఈ నాణ్యాలు 3 రకాలుగా ఉన్నాయన్నమాట. ఒకటి సీసపు నాణ్యాలు, 2 మిశ్రమ లోహ నాణ్యాలు, 3 రాగి నాణ్యాలు. ఈ సీసపు నాణ్యాలు అనమాట ఎక్కువగా బయలుపడ్డాయి. ఈ మిశ్రమ లోహ నాణ్యాలు అంటే రాగి, వెండి, సీసం కలిగినవి అనమాట. రాగి, వెండి, సీసం.
ఈ మూడింటి కలయిక అనమాట ఈ మిశ్రమ నాణ్యాలు అనేవి. అదేవిధంగా రాగి నాణ్యాలు అనేవి ఇవి తక్కువగా ముద్రించారనమాట. ఇక శాతవాహనులు అత్యధిక సంఖ్యలో జారీ చేసిన నాణ్యాలు ఏవి అంటే ఈ సీసపు నాణ్యాలు అవుతాయి అన్నమాట. మిశ్రమ లోహ నాణ్యాలను పోటీన్ నాణ్యాలు అని కూడా అంటారనమాట. వీటిని పోటీన్ నాణ్యాలు అని కూడా అంటారనమాట. అదేవిధంగా శ్రీముఖుడు లేక సిముకుడికి చెందిన నాణ్యాలు కరీంనగర్ జిల్లా అంటే శ్రీముఖుడు ఆర్ సిముకుడి అతనికి చెందిన నాణ్యాలు కరీంనగర్లోని కోటిలింగాల వద్ద లభించాయి. కోటిలింగాల వద్ద. ఇక కొండాపూర్ అంటే మెదక్ జిల్లాలోని కొండాపూర్, వరంగల్ ప్రాంతంలో సీసపు నాణ్యాలు ఎక్కువగా లభించాయి అన్నమాట. ఈ నాణ్యాలు ఎక్కడెక్కడ లభించాయంటే కొండాపూర్, ఇది వరంగల్ జిల్లాలో ఉంది, వరంగల్. అదేవిధంగా కొండాపూర్ అనేది మెదక్ జిల్లాలో ఉంది, మెదక్. వరంగల్ జిల్లాలో కూడా ఈ సీసపు నాణ్యాలు అనేవి ఎక్కువగా లభించాయి అన్నమాట. అయితే నాసిక్ కన్హేరి అంటే మహారాష్ట్రలోనివి అనమాట. ఇవి మహారాష్ట్రలోనివి నాసిక్ మరియు కన్హేరి. నాసిక్ కన్హేరిలో మరియు ప్రకాశం జిల్లాలోని చిన్నగంజాం, ప్రకాశంలోని చిన్నగంజాంలో కూడా ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి నాణ్యాలు అనేవి బయటపడ్డాయి అనమాట. ఇక్కడ ఏమంటే యజ్ఞశ్రీ శాతకర్ణి నాణ్యాలు బయటపడ్డాయి. అయితే జోగల్ తుంబి వద్ద గౌతమిపుత్ర శాతకర్ణికి చెందిన పునర్ముద్రా నాణ్యాలు బయటపడ్డాయి అనమాట. ఎక్కడ? జోగల్ తుంబి వద్ద ఈ పునర్ముద్ర నాణ్యాలు ఎవరికి చెందినవంటే గౌతమిపుత్ర శాతకర్ణికి చెందినవి అనమాట. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి నానుడి నాణ్యాలపై తన పేరుని పునర్ముద్రించాడు అనమాట. ఇతను ఏంటంటే అతని యొక్క పేరుని పునర్ముద్రించాడు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే దీనికి సంబంధించిన ఆధారాలు, ఈ శాతవాహనాలకు సంబంధించిన ఆధారాలు చూసుకుంటే హాలుని వివాహాన్ని వివరిస్తున్న గ్రంథం ఏంటంటే లీలావతి అనే గ్రంథంలో హాలుని యొక్క వివాహాన్ని వివరించబడింది అనమాట. అదేవిధంగా హాలుడి వివాహం జరిగిన ప్రాంతము సప్త గోదావరి నదీ ప్రాంతం, దాన్నే ద్రాక్షారామం, దీన్నే సప్త గోదావరి నదీ ప్రాంతంగా చెప్పబడి అంటే ప్రస్తావించింది అనమాట ఈ హలుడి యొక్క వివాహం జరిగిన ప్రాంతం గురించి. ఇదేంట్లో ఈ లీలావతి గ్రంథంలో. హలుని గాథా సప్తసతిలో తెలుగు పదాలు కలవు. ఈ హాలుని యొక్క ఏంటంటే హలుని వివాహం గురించి ఇవన్నీ చెప్తాయి. ఈ వివాహం ఎక్కడ జరిగిందని చెప్తుంది. ఇది ద్రాక్షారామంలో జరిగింది, ఇది సప్త గోదావరి నదీ ప్రాంతంలో జరిగింది. హలుని గాథా సప్త సతిలో తెలుగు పదాలు అనేవి ప్రస్తావించబడ్డాయి అన్నమాట. అదేవిధంగా హలుని యొక్క గాథా సప్తపది అనేది ప్రాకృతంలో, ఈ గాథా సప్తపది ప్రాకృతంలో సంకలనం చేయబడి 700 పద్యాల కావ్యం అన్నమాట అది. అయితే ఈ గాథ సప్తపది శృంగార రస ప్రధానమైన కావ్యం. ఇది శృంగార రస ప్రధానమైన కావ్యం అన్నమాట.
అయితే గాథా సప్తశతిలో తొలిసారిగా మధుర భక్తికి ప్రతీకైన రాధా పాత్ర ప్రస్తావించబడింది అనమాట. దీంట్లో రాధా పాత్ర కూడా ప్రస్తావించబడింది ఈ గాథా సప్తశతిలో. అదేవిధంగా గాథా నెక్స్ట్ ఏంటంటే ప్లీనీ న్యాచురల్ హిస్టరీని కూడా రాశారనమాట. ఈ ప్లీనీ న్యాచురల్ హిస్టరీలో ఈ ఎవరైతే శాతవాహనులు ఉన్నో వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి. ప్లీనీ న్యాచురల్ హిస్టరీ. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో శాతవాహనులకు శకులకు మధ్య ఘర్షణ జరిగినట్లు పేర్కొనబడింది అనమాట. దేంట్లో అంటే పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో శాతవాహనులకు శకులకు మధ్య ఘర్షణలు జరిగినట్లు పేర్కొనబడింది అనమాట. అంటే ఈ విధమైన ఆధారాలు అనేవి మనకి శాతవాహనుల గురించి లభించాయన్నమాట. అయితే సోమదేవసూరి కథా పరిత్సాగంలో ఆచార్య నాగార్జునుడు శాతవాహన రాజులో చేతిలో హతమయ్యాడని పేర్కొన్నాయి. దేంట్లో అంటే సోమదేవ సూరి. ఈ సోమదేవసూరి కథలో ఆచార్య నాగార్జునుడు శాతవాహన రాజు చేతిలో హతమయ్యాడని, గాథా సప్తపతికి మరో పేరు సత్తాని అని మృత్యువాయు పురాణాల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడ్డాయి అన్నమాట. ఈ గాథా సప్తపతికి మరొక పేరు సత్తాని మృత్యువాయు పురాణాల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడ్డాయి అనేటువంటి ఆధారాలు అనేవి మనకి క్లుప్తంగా లభిస్తున్నాయి అన్నమాట. ఇక నెక్స్ట్ లెసన్లో మనం శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర గురించి తెలుసుకుందాం.